ఇండ్లు కూల్స్తుందే రాహుల్ గాంధీ. డబ్బుల కోసమే ఈ భారీ ప్రాజెక్ట్. కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంకుగా మూసి. ఫహీం కురీషి, ఏవి రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఉదయ్ సింహారెడ్డి వసూళ్ల ఏజెంట్లు. మూసి నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా? బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? రేవంత్ రెడ్డి ఓ అభినవ గ్లోబల్స్. వెంకటరెడ్డికి దమ్ముంటే మూసి ఏరియాలో తిరగాలి. కొండ సురేఖ దొంగ ఏడుపులు ఎందుకు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఎట్లుంటుంది? కారప్పొడి పోసి చింతబర్గలు అందుకొని షీపురు అందుకొని కొట్టినట్టు అవుతుంది వాళ్ళకి, కాంగ్రెస్ లీడర్లు. ఈ మాటలు వస్తాయా ప్రతిపక్ష నాయకునికి ఎవరికన్నా కాంగ్రెస్లో? ఎంత చక్క ఒకదానికొకరి సినిమా రైటర్ కదా రాసి ఇచ్చినట్టే మాట్లాడిండు కేటీఆర్. ఆడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తాయో రావో తెలియదు. ఇది ప్రాస అంటాం కదా, ప్రాస డైలాగ్లు ఎంత మంచిగా అంటాడు చూడు. ఇండ్లు కూలుస్తున్నదే రాహుల్ గాంధీ. ఎందుకు కూలుస్తాడు? బావ కళ్ళలో ఆనందం కోసం కూలుస్తున్నాడు. ఏ బావా? ఈ కాంగ్రెస్ మొత్తానికి బాగున్నాడు కదా, రాబర్ట్ వాద్రా. ఎవడన్నా చూస్తే డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో బిల్డర్ లాగా ఉంటాడు మంచిగా. ఇప్పుడు బావకు మొత్తం మూసికి సంబంధించిన 1,50,000 కోట్ల కాంట్రాక్టు అప్పనంగా చేతిలో పెట్టాలి. ఏది? అది ఎవరికి సంబంధించింది? తెలంగాణకు సంబంధించిన సంపద. దాన్ని తీసుకపోయి ఎవరి చేతిలో పెడతాడు? నార్తోనికి సంబంధించిన అల్లుని చేతిలో పెడతాడు. పాపం ఏంటంటే కాంగ్రెస్కు మనం అధికారం ఇచ్చినాం కాబట్టి. అదే ఇండ్లు కూలుస్తున్నదే రాహుల్ గాంధీ. ఏం చేసిండు రాహుల్ గాంధీ? నెల రోజుల క్రితం ఇదే రాబర్ట్ వాద్రాను తెలంగాణకు పంపిండు. ఎందుకు వచ్చినవయ్యా రాబర్ట్ వాద్రా గారు అంటే, చాలా రోజులు అవుతుంది తెలంగాణకు వచ్చి గుళ్ళు దర్శించుకొని పోతున్నా అని కొన్ని గుళ్ళు దర్శించుకునేటప్పుడు మొత్తం అట్లా మూసి పరివాహక ప్రాంతం మొత్తం తిరిగిపోయిండు. ఎట్లున్నది అంటే ప్రస్తుతానికి మన అదుపులోనే ఉన్నది తెలంగాణ రాష్ట్రం, ఎవరికి తెలిసేటట్టు లేదు, మనం ఇక్కడ ఏలు పెడతామని అనుకున్నాడు. కానీ బయటపడుతుంది దొంగతనం. బయటపడలేదా? బయటపడే వరకు ఇప్పుడు కాలు గాలిన కుక్క లెక్క అటు ఇటు ఎగురుతాను. ఈ డబ్బుల ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర్వ్ బ్యాంకులో నిజమే కదా, అడిగినప్పుడల్లా అప్పించినట్టు రిజర్వ్ బ్యాంకు మూసీ నదిలో 1,50,000 కోట్ల రూపాయలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏరుకుంటారు. ఇక వీళ్ళు ఏరుకుంటారు. వచ్చే నెల 20,000 కోట్లు కావాలరా అంటే మళ్ళీ పనులు మొదలు పెడతారు, మళ్ళీ ఏరుకుంటారు. గట్ల రిజర్వ్ బ్యాంక్ లెక్క అయిందట. ఇక దీనికి బ్రోకర్ గాన్లు ఎవరెవరు? ఇక బాధపడద్దు కొందరు, కానీ బ్రోకర్ గాన్లు ఎవరెవరు చూడుర్రు. ఇక ఫహీం కురీషి, ఏవి రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఉదయ్ సింహారెడ్డి వీళ్ళు ఏజెంట్లట. మొత్తం రెడ్లకు షెడ్ల పేరు తెస్తాడు రేవంత్ రెడ్డి. వాళ్ళను బ్రోకర్లను చేసి, వాళ్ళని ఏజెంట్లను చేసి, పైసల కోసం మీరే ముందట ఉండాలరా, అటు ఇటు మధ్యవర్తులు మీరే ఉండాలి, బ్రోకరిజం మీరే చేయాలని వాళ్ళని ఏజెంట్లుగా మార్చింది. ఇక మూసి నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా? చూడు ఎంత మంచిగా ఆగుతాను. డబ్బులు అయితే దంచకపోవాలని చూస్తాను కానీ వాళ్ళ బాధితుల కష్టాలు పట్టవా మీకు? బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. ఇక చూడు ఎంత సిగ్గుపోవాలి వీళ్ళది. మరీ గిట్ల నిలబెట్టి వాయిల్ బారులతో కొట్టినట్టు చేస్తా అంటే కేటీఆర్ అనేది వాళ్ళకు వశపోతలేదు. ఇక వశపోక ఈ హీరోయిన్ తోటి సంబంధం ఉన్నది, ఆ హీరోయిన్ తోటి సంబంధం ఉన్నది అంటారు. మరి గీనే యువరాజు, కాంగ్రెస్ యువరాజు. ఈ కాంగ్రెస్ యువరాజు గురించి తెలుసా మీకు? ఆయన వ్యక్తిగత జీవితం ఆయనది, ఆయన పట్టించుకోవద్దు. 54-55 సంవత్సరాలు వచ్చింది, ఏ సంబంధాలు లేకుండానే ఉన్నాడా? ఇక అనద్దు కానీ ఆయన అది వ్యక్తిగత జీవితం, ఆయనకి విడిచిపెడతానం మనం, ఆయన ఇష్టం అది. ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వేలు పెట్టే అవకాశం మనకు లేదు. ఆయన మేజర్, ఆయన ఇష్టపూర్తిగా ఎక్కడికైనా పోయే అవకాశం ఉన్నది. సిగ్గులేని మాటలు, సిగ్గులేని దొంగ ఏడుపులు అన్నాడు. ఇక ఇంతకంటే మాట ఎందుకు? ఇంకా దొంగ ఏడుపులు మానుకో సురేఖ అన్నాడు.